ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేసిరంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ డిస్టిక్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు హామీ ఇచ్చిర్రు. అయితే వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ ఆటోలు నడవకపోతే అందరు ఈ సిటీలోకి వచ్చి నడిపిస్తారు. దానివల్ల మా మీద చాలా భారం పడ్డది. ఇప్పుడు మేము ఇక్కడ సిటీలో ఉండాలంటే మా ఇంటి రెంట్ ఒక్కొక్క ఇంటిది మినిమం 7,000 to 12,000 ఉంటుంది. మా పిల్లల స్కూల్లో ఫీజులు మళ్ళీ మేము ఎట్లా గడుపుకోవాలి, మళ్ళీ ఎట్లా చేసుకోవాలి, మాకు ఎక్కడ అర్థమవుతుంది. మీరు ఎట్లా బతికే పరిస్థితి ఉందో తెలంగాణలో ఆటో ఇప్పుడు మేము చేయాలంటే ఒక్కటే చేయాలి, ఊరి పెట్టుకొని చావాలి మా పరిస్థితి. ఇంకా ఏం లేదు మా ముంగట. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఒక జియో పాస్ చేయండి, ఉరి శిక్ష తీసుకోవడం, సూసైడ్ చేసుకోవడం లీగల్ హైదరాబాద్లో అని చెప్పండి. మేమంతా ఉరి వేసుకొని వస్తాము. ఉంది, ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఎట్లుంది మాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు. కావాలంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ కి పంపించి చూసుకోమని చెప్పండి. అయితే మా పరిస్థితులు ఎట్లున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఒక 6,000 మిగులుతానే అంటారు, మీకు 12,000 ఇస్తామన్నారు, మొత్తం 18,000 20,000. ఇప్పుడు 6,000 అవి ఎవరికి మిరుగుతున్నాయి? నేను ఒక సవాల్ అడుగుతున్నా. మహిళలకంట. మహిళలు ఎవరు వాళ్ళు? జెంట్స్ కి టికెట్ ఎందుకు పెంచారు సార్? మళ్ళీ ఎవరు వాళ్ళు? 20 రూపాయలు వాళ్ళు జాబ్స్ కి పోయేటోళ్ళు. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు ఏమో అందరు హౌస్ వైఫ్స్, వాళ్ళకి ఏం అవసరం పడ్డది బయటికి వెళ్ళడానికి? ఏం లేదు. బిజినెస్ చేసుకునేటోళ్ళకు తిరిగేటోళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళి పైసలు సంపాదిస్తున్నారు, వాళ్ళకేమల్లా ఫ్రీ ఇస్తున్నారు.